హలో మామ. సో నైట్ డ్రోన్ షో అయిన తర్వాత డైరెక్ట్ గా మేము ప్యాలెస్ దగ్గరకు వచ్చేసాం. మామ ఇది ప్యాలెస్ పోయే రోడ్డు చాలా అంటే చాలా బాగుంది. లైట్స్ తో మెరిసిపోతుంది. ఈ స్ట్రీట్ ఒకటే కాదు, మీరు ఏ స్ట్రీట్ కైనా పోండి మైసూర్ లో ఇలాగే ఉంటుంది. ప్యాలెస్ రోడ్ మొత్తం ఫుల్ క్రౌడ్ తో నిండిపోయింది. అసలు చూడండి, రెండు కళ్ళు చాలా అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. లైటింగ్స్ అన్ని, ఈ లైటింగ్స్ అన్ని ఓన్లీ నైట్ 11:30 వరకే ఉంటాయి. 11:30 తర్వాత అన్ని ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసి పోలీసు వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ బుల్ల కట్స్ మనం ఎప్పుడు చిన్నప్పుడు చూసాం కదా, మైసూర్ లో ఇప్పటికీ వాటిని స్టిల్ రిక్షాగా యూజ్ చేస్తున్నారు. మేము వచ్చిండేది ఎందుకంటే డైరెక్ట్ గా లైట్ షోస్ అన్ని ఉంటాయని అనుకున్నాం. బట్ మేము వచ్చే టైంకి అంతా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు. మేము వచ్చింది 9 ఆ టైంకి వచ్చేసాం. సో ఆ టైంకి అన్ని ఆఫ్ చేసేసారు. సో ఇంకెలానో ఆఫ్ చేస్తారు కదా అని ఇంకా రెస్ట్ తీసుకుని మార్నింగ్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ టైం 5 అయింది. సో ఇప్పుడే ఓపెన్ చేస్తారంట 5:30 కల్లా. చూస్తున్నారు కదా, ఇదే చాముండేశ్వరి టెంపుల్ కి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఈ కొండని చాముండి హిల్స్ అంటాం. టోటల్ 9 కిలోమీటర్స్ ఉంటది. సేమ్ తిరుపతి కొండలాగానే. మేము టెంపుల్ ఓపెన్ అవగానే వచ్చేసాం అర్లీ మార్నింగ్. సో అందుకని ఎక్కువ రష్ లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇదే చాముండేశ్వరి అమ్మగారి టెంపుల్. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. తొందరగా అయిపోవాలని దర్శనము. ఎక్కువ రష్ లేదు, ఎందుకంటే అమ్మవారిని సవారికి తీసుకెళ్తారు ఈ రోజు. అందుకని అందరూ క్లోజ్ ఉంటది అనుకున్నారు. సవారి అంటే కొండ మీద ఉన్న అమ్మవారిని కిందకి తీసుకొచ్చి మైసూరు మొత్తం తిప్పుతారు. ఏనుగు పైన కూర్చోబెట్టి ఆ సవారిని చూడడానికి కొన్ని వేల మంది వస్తారు మైసూరుకి. చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ వీడియో దాని మీదనే. చాలా బాగుంటుంది, డోంట్ మిస్. అది మాత్రం గుడి లోపల చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం మాత్రం మంచిగా జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.